హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఐఎమ్ యువర్ కళ్యాణ్. మీరు చూస్తున్నారు గొడుగు కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మెయింటెనెన్స్ అండ్ ఫ్రీ మెయింటెనెన్స్ బ్యాటరీస్ గురించి తెలుసుకుందాం. అంటే డ్రై బ్యాటరీస్ అండ్ యాసిడ్ మెయింటెనెన్స్ బ్యాటరీస్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దానికన్నా ముందు మా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ సింబల్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్ ద్వారా మీరు పొందగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రీ మెయింటెనెన్స్ బ్యాటరీస్కి డ్రై బ్యాటరీస్కి అండ్ మెయింటెనెన్స్ బ్యాటరీస్కి గల డిఫరెన్స్ ఏందో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రెండు బ్యాటరీస్ అనేది కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఎక్సైడ్ బ్యాటరీ, ఇది వచ్చేసి అమరాన్ బ్యాటరీ. ఓకే ఫ్రెండ్స్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటని చూద్దాం. ఇది వచ్చేసి డ్రై బ్యాటరీ. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చూడొచ్చు డ్రై, ఇందులో యాసిడ్ కానీ డిస్టిల్డ్ వాటర్ కానీ పోయడానికి ఏమి ఉండదు. ఇందులో మాత్రం మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చూడడానికి పైన క్యాప్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ యొక్క క్యాప్స్ అనేది ఓపెన్ చేసి మనం వాటర్ లెవెల్స్ అనేది చెక్ చేసుకొని వాటర్ పోయాల్సి ఉంటుంది. వాటర్ పోసి మనం ఛార్జింగ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. దీన్ని వచ్చేసి మెయింటెనెన్స్ బ్యాటరీస్ అంటారు, ఎందుకంటే దీంట్లో మెయింటెనెన్స్ అనేది ఉంటుంది కాబట్టి వాటర్ మెయింటెనెన్స్. ఇక్కడ మనం వాటర్ లెవెల్స్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మినిమం లెవెల్ వచ్చేసి ఇంతవరకు ఉండాలి, మాక్సిమం ఇక్కడ వరకు పోసుకోవాలి. ఇంతకన్నా పైకి కూడా వాటర్ పోయకూడదు, ఎందుకంటే బయటకు వచ్చేస్తుంది ఛార్జింగ్ పెట్టినప్పుడు. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఏమో మెయింటెనెన్స్ బ్యాటరీ అంటారు, ఎందుకంటే దీనికి మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి. అలాగే ఇది చూసుకున్నట్లయితే డ్రై బ్యాటరీ. ఫ్రెండ్స్, ఒకసారి బ్యాటరీ కూడా గమనించండి. ఇక్కడ మనకు ఓపెన్ చేయడానికి ఇక్కడ ఏడా ఉండదు, దీన్ని ఉంటుంది కానీ ఇక్కడ దీన్ని మనం ఓపెన్ చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ డూ నాట్ ఓపెన్ అని కూడా మనకి ఇచ్చారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గమనించండి, డూ నాట్ ఓపెన్. దీన్ని మనం ఓపెన్ చేయకూడదు, ఎందుకంటే దీంట్లో యాసిడ్ పోయకూడదు. డ్రై బ్యాటరీ చూడండి ఫ్రెండ్స్, డ్రైకి అండ్ మెయింటెనెన్స్ బ్యాటరీకి ఒకటే డిఫరెన్స్. మెయింటెనెన్స్ బ్యాటరీస్కి ఏమో వాటర్ పోసి మనం మెయింటెనెన్స్ అనేది చేయాలి. ఈ డ్రై బ్యాటరీకి ఏం అవసరం లేదు, నడిచినట్టు నడవాలి, తర్వాత తీసి పక్కకు పడేస్తాం. రెండు డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్, అంతే. ఈ యొక్క బ్యాటరీ చూసుకున్నట్టయితే మనం వాటర్ ఇంకా ఏం పోయకూడదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కడ లేదు వాటర్ పోయాలని కూడా, అందుకే దీన్ని ఓపెన్ చేయడానికి కూడా డూ నాట్ ఓపెన్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు. ఇదేమో ఓపెన్ చేసి మనం వాటర్ లెవెల్స్ అనేది పోసుకొని ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి 2 వీలర్స్ బ్యాటరీస్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం పెద్ద బ్యాటరీస్ కూడా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు మనం ఇన్వర్టర్ బ్యాటరీ. ఫ్రెండ్స్, ఈ యొక్క బ్యాటరీ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్యాప్స్ కనిపిస్తున్నాయి. ఇందులో స్టిక్స్ వచ్చేసి మనకు వాటర్ లెవెల్స్ తెలియజేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇందులో మనం ఇది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసి మనం ఇందులో వాటర్ పోసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, ఇందులో మనం వాటర్ పోయాల్సి ఉంటుంది. అలాగే ఇందులో మన ఇన్వర్టర్ బ్యాటరీస్లలో కూడా మనకు డ్రై బ్యాటరీస్ అనేవి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు న్యూమెరిక్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ యొక్క బ్యాటరీ చూసుకున్నట్లయితే డ్రై బ్యాటరీ. ఫ్రెండ్స్, ఇందులో కూడా మెయింటెనెన్స్ అనేది ఏమి ఉండదు. డ్రై బ్యాటరీ పెద్ద చూసుకున్నట్లయితే ఇది 100 ఆంప్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. 12 volts 100 ఆంప్స్ అని చూసారుగా ఫ్రెండ్స్, బ్యాటరీస్లలో డిఫరెన్స్ డ్రై బ్యాటరీకి అండ్ మెయింటెనెన్స్ బ్యాటరీస్కి. ఓకే ఫ్రెండ్స్, మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ఫ్రెండ్స్, గివ్ యువర్ సపోర్ట్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.